అందరూ నమస్కారం. ఎపిసోడ్ 39 రివ్యూకి స్వాగతం. ముందుగా అసలు కంగ్రాచులేషన్స్ టు సుమన్ గారు. లైవ్ అప్డేట్, సుమన్ గారు కెప్టెన్ అయిపోయారు. గౌరవ్ అండ్ నిఖిల్లో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఇంకొక టాస్క్ జరిగి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు. ఈసారి డబుల్ కెప్టెన్స్. అండ్ ఓటింగ్ ట్రెండ్స్లో దివ్య గారు వెనకబడి ఉన్నారు. ఎవరైనా దివ్య గారికి సపోర్ట్ చేయాలనుకుంటే ఓట్స్ వేసుకోండి, మీ కంటెస్టెంట్ని కాపాడుకోండి. సో ఈరోజు ఏం జరిగింది అనే దానికన్నా ముందు, ఈరోజు ఎపిసోడ్లో చాలా చూపించారు, కానీ ఏం చూపించారు, ఎందుకు చూపించారు అనే క్లారిటీ మాత్రం నాకు అంత రాలా. కానీ నాకు వచ్చినంత క్లారిటీలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్న మన గిన్నె గొడవతో ఎండ్ అయింది. ఈరోజు ఆ గిన్నె గొడవ అవగానే మన మాధురి గారు అన్నారు, నాకు నిద్ర పట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు అది కూడా రేస్ చేయాలని చెప్పి నిద్ర పాయింట్ రేస్ చేశారు. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళు గుసగుసలు ఆడుకోవడం కన్నా పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం. వాళ్ళు గుసగుసలు ఆడుకున్నప్పుడు దాని డిస్టర్బెన్స్ రాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ నిద్రపోతున్నారో, అది నెక్స్ట్ డే నైట్ మనం ఎగ్జాంపుల్ చూసాం. అందరూ నిద్రపోయి ఉన్నప్పుడు ఆ కెప్టెన్ రూమ్ లో కానీ ఆ లోపల కానీ గుసగుసలు ఆడుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, బిగ్ బాస్ మల్టిపుల్ టైమ్స్ గుసగుసలు ఆడుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున చెప్తున్నారు. సో ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అనౌన్స్మెంట్లు రావడం అనేది నిజంగా చిరాకు వచ్చే విషయం. అది ఇంకా అది తప్పనలే, మాధురి గారిని ఆ విషయంలో తప్పనలేవు, నేను తప్పనట్లేదు. కానీ ఆవిడ తెలిసిందే, ఆవిడ టోనే ప్రాబ్లం, యాటిట్యూడ్, ఆ పాయింట్ పెట్టి విధానం ప్రాబ్లం. కానీ ఆవిడ రేస్ చేసిన పాయింట్ మాత్రం చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనకి దాని జస్టిఫికేషన్ కూడా చూపించారు. ఆల్మోస్ట్ నలుగురు పేర్లు ఒకరి తర్వాత ఒకరిని పిలిచి గుసగుసలాడద్దు అని అంత మైక్స్లో చెప్పడం. అది డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీరే అర్థం చేసుకోండి. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎవరైనా అంత గట్టిగా మైక్లో అరిస్తే మీకు ఎలా ఉంటుంది? సో ఇట్స్ వెరీ కన్సర్నింగ్ ప్రాబ్లం. కానీ కెప్టెన్ కూడా కొంత స్టాండ్ తీసుకోవాలి. అంటే మాధురి గారు చెప్పారు, ఏదో గొడవ పెట్టేశారు అని చెప్పేసి దాన్ని మేమైతే అలాంటి రూల్ ఏం పెట్టమండి. కళ్యాణ్ చెప్పిందంటే నేను అలా మాట్లాడుకోకూడదు, గుసగుసలు ఆడకూడదు అనే రూల్ ఏం పెట్టను నేను అని చెప్పేసి అన్నారు. కానీ దాని సీరియస్నెస్ని కొంచెం అర్థం చేసుకుని, లేదు మాట్లాడుకోవాలంటే బయట మాట్లాడుకోండి. ఎందుకంటే లోపల మాట్లాడినప్పుడు తెలియకుండానే కాన్షియస్గా వాళ్ళు గుసగుసలు ఆడతారు. అది ఏమంటారు, వాళ్ళు కావాలని మైక్ అనౌన్స్మెంట్ వస్తుందని కాదు, వాళ్ళు వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్త పడి గుసగుసలు ఆడతారు. గుసగుసలు ఆడినప్పుడు అది ఇంకా పెద్ద డిస్టర్బెన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో అది కెప్టెన్ దాని మీద ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుని, లేదండి లోపల ఎవరు కూర్చోవద్దు, అందరూ బయటకు వచ్చి మాట్లాడుకొని అందరూ పడుకునే టైంకి వచ్చి పడుకోండి అన్నట్టు ఒక రూల్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందరికీ ఆల్రెడీ ఫుడ్ తగ్గిపోద్ది. వైల్డ్ కార్డ్స్కి ఎస్పెషల్లీ మీకు ఒక 6-7 వీక్స్ మీకు ఇంట్లో ఉండి మీకు అలవాటు అయిపోయింది, అంటే ఫుడ్ కొంచెం తగ్గినా అది మీకు అలవాటైంది. కానీ వైల్డ్ కార్డ్స్కి వచ్చింది ఫస్ట్ వీకే. సో ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ కూడా తక్కువ ఉంటుంది, దాంతోపాటు మీరు స్లీప్ కూడా ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకి తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ టార్చర్గా ఫీల్ అవుతారు. సో అది మాధురి గారి పాయింట్ కరెక్టే, కానీ ఆవిడ పెట్టే విధానమే కొంచెం ఆశ. ఎందుకంటే ఎవరైనా మధ్యలో మాట్లాడగానే ఆవిడ లేచిపోయి రీతుతో ఈరోజు అదే, రీతు కూడా ప్రాబ్లం ఏం లేదు. రీతు ఏమన్నంటే అది బిగ్ బాస్ ఏం రూల్ లేదు కదా అన్నారు. కానీ ఆవిడకి ఎలా అనిపించిందంటే, అంటే ఇప్పుడేంటి నన్ను ఏమంటారు, ఇండైరెక్ట్గా నన్ను ఏమైనా పాయింట్ చేసి అంటుందా ఈ అమ్మాయి అని చెప్పేసి మాధవ్ గారికి కొంచెం కోపం వచ్చి ఆవిడ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎక్స్కలేట్ చేస్తారు. సో కొట్టేసుకున్నారు. ఇంకా గొడవలు కామన్లేండి, కానీ పాయింట్ మాత్రం వ్యాలిడ్ పాయింట్. మాధురి గారిని పాయింట్ వైజ్లో నేను ఏమనట్లేదు, ఇట్స్ ఏ వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ ఆ గొడవ అలా కొంచెం శాంతమైంది అన్న తర్వాత మా బిగ్ బాస్ గారు వచ్చి ఇంక పెద్ద బాంబు పేల్చారు. అసలు నేను మా వైల్డ్ కార్డ్స్ని చూసి తరించిపోతున్నాను. నేను అసలు మా వైల్డ్ కార్డ్స్ అసలు మామూలుగా ఆడట్లేదు, సూపర్గా ఆడేస్తున్నారని చెప్పేసి మా వైల్డ్ కార్డ్స్ అందరినీ మేము కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తానన్నారు. నిఖిల్కి మాత్రం ఆ పవర్ ఉంది కాబట్టి పక్కన పెట్టారు. సో నా ఒపీనియన్ కొంచెం ఓకే, అంత బాగా ఆడేశారు అనేది మాకేం కనపడలేదు. కానీ మీ దాంట్లో కూడా సెలెక్ట్ చేసి ఓకే వీళ్ళు నాకు బాగా కంటెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇస్తాను అని చెప్పుకుంటే బాగుండేది. మరి అందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ సూపర్గా ఆడేస్తున్నారు, అసలు వాళ్ళ కంటెంట్ సూపర్గా ఉంది అని చెప్పేసి అంటే అది మరి కొంచెం బయాస్డ్గా అనిపించింది. కానీ ఓకే, టాస్క్ పెట్టాలనుకున్నారు, మీకు ఒక 5 కావాలి, ఇటేపు 5 సెలెక్ట్ చేసుకోమన్నారు, ఒక టాస్క్ పెట్టారు. టాస్క్లో మాత్రం అసలు గౌరవ్ ఇటు సైడ్ అందరూ బాగానే అన్నారు. గౌరవ్ అయితే అసలు మరీ 1 సైడెడ్ గేమ్ ఆడేశాడు. గౌరవ్ అయితే అసలు ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఓడిపోవడం, తర్వాత భరణి గారు వెళ్ళిపోవడం, తర్వాత గౌరవ్కి ఇంక గేమ్ చాలా ఈజీ అయిపోయింది. అతను బాల్ పట్టుకుని ఎటు తిప్పుతుంటే ఆ గ్రూప్ అటు తిరిగిపోతుంది అలాగా. సో గౌరవ్ అండ్ శ్రీనివాస్ సాయి కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళు వీళ్ళు గెలుస్తూ ఉన్నారు, ప్రతి రౌండ్ ఒక్కొక్కరిని తీస్తున్నారు. లాస్ట్కి మన హౌస్మేట్స్లో వైల్డ్ కార్డ్స్ కాకుండా ఉన్న హౌస్మేట్ టీంలో మన సుమన్ గారు మిగిలినప్పుడు గేమ్ ఆపేశారు. సో ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్లో మిగిలింది ఎవరంటే సుమన్ గారు ఇటు ఈ 5 వైల్డ్ కార్డ్స్. సో 6 మెంబర్స్ మిగిలారు. సో అక్కడికి అయింది. తర్వాత ఈ టాస్క్ తర్వాత మనకి
మెయిన్ ఇంకో డిస్కషన్ ఏంటంటే మన బర్నీ గారిది, దివ్యాది. సో వీళ్ళ పాయింట్లో ఏంటంటే బర్నీ గారు ఫస్ట్ టైం ఆయన ఏదో చెప్దాం అనుకుని ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నారన్నట్టు అనిపించింది నాకు ఈరోజు. ఎందుకంటే ఆయన పాయింట్ ఏంటి, నువ్వు రీతుకి నువ్వు సపోర్ట్ చేసిన, దివ్యతో చెప్తున్నారు, రీతుకు నువ్వు సపోర్ట్ చేసిన నెక్స్ట్ డే నామినేషన్స్లో నిన్నే నామినేట్ చేసిన తను, అలాంటి అమ్మాయితో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అనేది ఆయన పాయింట్. అంటే ఫ్రెండ్లీగా ఎలా ఉంటున్నావు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఆ ర్యాపో ఏంటి అన్నట్టు ఆయన అయితే చెప్దాం అనుకున్నారు. కానీ బర్నీ గారు గేమ్ చూస్తే ఈ లాస్ట్ 5-6 వీక్ నుంచి ఆయన దెబ్బ మీద దెబ్బ కొడుతున్న వాళ్ళందరినీ క్షమించేసి, వాళ్ళందరినీ కౌగిలించేసుకుని, వాళ్ళ పక్కన కూర్చోపెట్టేసుకుని, ఏం కాదులే అసలు ఇలాంటివన్నీ నాకు తెలిసి నేను ఏమాడుతుందని చెప్పి అందరితో ఆయన మారే ర్యాపో మెయింటైన్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు దివ్య ర్యాపో మెయింటైన్ చేస్తుంటే రీతుతో ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ర్యాపో అంటే దివ్య చెప్పిన పాయింట్ వ్యాలిడ్. నేను ఒకవేళ రీతుతో 1-to-1 కూర్చుని నేను ఏదో మా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మేము ఏదైనా కాన్వర్జేషన్ షేర్ చేసేసుకుంటుంటే మీరు అలా తప్పుగా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదండి. కానీ అక్కడ నలుగురు ఉన్నారు, నలుగురిలో పవన్ ఉన్నాడు, తనూజ ఉంది, కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళు నాకు కొంచెం క్లోజ్. నేను ప్లస్ దివ్యకున్న ఇంకో పెద్ద ప్రెషర్ కూడా తను బయట పెట్టుకుంది ఏంటంటే, వచ్చిన వైల్డ్ కార్డ్ అందరూ ఏమంటున్నారు, నువ్వు బర్నీ గారితోనే ఉంటున్నావు, నువ్వు ఇంక ఇంట్లో ఎవరితోనూ కనిపించట్లేదు. సో అది దివ్యకు తెలియకుండా చాలా పెద్ద బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే దీన్ని, ఒక గేమ్ మీరు ఆడుతున్నారు, కానీ ఆ గేమ్ చూసి వచ్చిన పీపుల్ మీకు ఇచ్చే ఇన్పుట్ మీకు అది వాళ్ళ గేమ్ కోసం చెప్తున్నారా లేకపోతే నిజంగా అలా జరుగుతుందా అనే ఒక డైలమా ఉంటుంది. సో ఆ డైలమా కన్ఫ్యూజనే కొంచెం స్ట్రెస్ఫుల్ అన్నప్పుడు ఈ అమ్మాయికి వచ్చే కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, నువ్వు అసలు బర్నీ గారు కాకుండా ఎవరితో ఉండట్లేదు. సో అమ్మాయి ఏం చేస్తుంది, లేదు నేను అందరితో కొంచెం కలవాలి, కొంచెం ఎక్కువ మందితో మాట్లాడడానికి ట్రై చేయాలని ట్రై చేయడానికి ఫస్ట్ స్టెప్స్ తీసుకుంది. సరే అక్కడ నలుగురు కూర్చుని ఉన్నారు కదా, నేను కూడా కూర్చుంటా, వీళ్ళు ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి కొంచెం ఆ ర్యాప్ ఉంటుంది, కొంచెం మాట్లాడుకుంది ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు తను వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే బర్నీ గారు ఈ మాట అన్నా ఇంక తను తీసుకోలేకపోయింది. అంటే నేను నా ఫస్ట్ స్టెప్ ఇది, ఆ ట్యాగ్ నుంచి బయటకు రావడం నా ఫస్ట్ స్టెప్ ఇది. కానీ ఆ ఫస్ట్ స్టెప్లోనే నాకు ఇలాగా బర్నీ గారు వచ్చి చెప్పడం ఏంటి, ప్లస్ ఇంకో పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు మాధురి గారితో కూర్చున్నారు, మాధురి గారు ఏంటి, మాధురి గారు ఓన్లీ బర్నీ గారిని దివ్యాన్ని టార్గెట్ చేసుకుంటూనే ఇంట్లో గేమ్ ఆడుతున్నారు. కానీ మాధురి గారితో ఈయన జాగ్రత్తగా పక్కన సోఫా సెట్లో కూర్చొని మాట్లాడేస్తారు ఈయన నార్మల్గానే. కానీ దివ్య మాత్రం రీతుతో మాట్లాడకూడదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? దివ్య అంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి, తను ఎమోషనల్గా తన పాయింట్స్ చెప్పింది. కానీ మన ఒపీనియన్ మన సైడ్ నుంచి మనం చూసినప్పుడు కరెక్టే కదండి. బర్నీ గారు ఆయన రిలేషన్షిప్స్, ఆయన గేమ్, ఆయన బాండ్, ఆయన ప్రాపర్గా ఆయన అందరితో నార్మల్గా ఉంటున్నప్పుడు తను దివ్యకి ఎందుకు అలా చెప్తున్నారో, ఆ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ మాత్రం కొంచెం మనకి బర్నీ గారు ఎందుకో కొంచెం ఆయన ఏదో చెప్దాం అనుకుని అంటే నేను దివ్యకి చాలా కన్సర్నింగ్గా ఉన్నాను, దివ్య వైపు నేను చాలా ఆలోచిస్తున్నాను, దివ్య గేమ్ నేను సెట్ చేయాలనుకుంటున్నాను అన్న ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ పడదాం అనుకుని ఆయన గొయ్యిలో ఆయనే పడ్డారేమో అన్నట్టు కొంచెం అనిపించింది నాకు. సో ఇది ఒక సెకండ్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. తర్వాత ఇంకా ఇంట్లోకి మన ఫుడ్ పంపించారు. ఇంకా ఫుడ్ మన నిన్న పెద్ద చాటబార్తో లిస్ట్ చెప్పారు కదా, బిగ్ బాస్ తిట్టలేదు, తిట్టుంటారు, మనకి ఎపిసోడ్లో అయితే చూపించలేదు, కానీ తిట్టాల్సిందే. అసలు అంత ఫుడ్ ఎవరైనా అసలు బ్రేక్ఫాస్ట్కి 4-5 వెరైటీలు ఒక బ్రేక్ఫాస్ట్కి ఎవరైనా పెడతారా బిగ్ బాస్ అసలు? కానీ బిగ్ బాస్ కూడా పనిష్మెంట్ లాగా ఇచ్చారనుకోండి, మొత్తం పెట్టి ఏది వేస్ట్ చేయకుండా తినాలని చెప్పేసి కూర్చోబెట్టి తినిపించారు. ఇంక దెబ్బతో నాకు లంచ్ వద్దు, డిన్నర్ వద్దు అని చెప్పేసి దండాలు ఇట్టేశారు కెమెరాలకి. సో ఒక చిన్న సెగ్మెంట్, అదొక కామెడీ సెగ్మెంట్ కదా నడిచింది. నెక్స్ట్ వచ్చిన మేజర్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇక్కడ రీతు పవన్ బాండింగ్ మీద నిన్న మనం మాట్లాడుకున్నాం. పవన్ కొంచెం స్టాండ్ అవుతాడు, రీతు ఏమో కొంచెం తెలియదు అని. కానీ పవన్ స్టాండ్ అవుతున్నాడు. కానీ రమ్య దగ్గర జరిగిన డిస్కషన్లో, రమ్యతో మాట్లాడిన మాటల్లో నాకు ఎందుకో తను ఒక ఆ రిలేషన్షిప్ పోర్ట్రే అవ్వకూడదు, నేను ఫ్రెండ్షిప్ అనే ఆ దాంట్లోనే ముసుగులోనే ఉండాలనుకుంటున్నాను, మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పే, దాన్ని ఇంకొక లెవెల్కి అప్ చేసి ఎవరు మాట్లాడుకోకూడదు, బయట కూడా జనాలకి ఇది ఫ్రెండ్షిప్గానే వెళ్ళాలి తప్ప ఇది ఒక రిలేషన్షిప్ లాగో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ లవ్, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ కింద వెళ్ళకూడదు అన్న ఒక కైండ్ ఆఫ్ హెజిటేషన్ అయితే కనపడింది పవన్ రమ్యతో చెప్పింది. రమ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి రమ్యది ఒకటే,
నీకు బ్రెయిన్ లేదు, ఇమోషనల్ ఫుల్, నువ్వు అమ్మ రీతు ఎలా అంటే అలా ఆడుతున్నావు, నువ్వు ఒక పప్పెట్ అయిపోయావు, రీతు నేను గేమ్ ఆడేస్తుంది నీతో, నువ్వు అసలు వాళ్ళ రిలేషన్షిప్ లవ్స్ అని చెప్పేసి ఇంటికి వచ్చేసి నీకు వచ్చిన వాల్యుబుల్ ఆపర్చునిటీ పాడు చేసేసుకుంటున్నావు. ఇంకా అమ్మాయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే బయట నీ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ మాటలు నీకు చెప్తున్నందుకు, రమ్య పవన్తో మాట్లాడుతూ నేను ఈ మాటలు ఈరోజు చెప్తున్నందుకు నీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఫ్రెండ్కి ఇప్పటికైనా ఒకళ్ళు ఇలా ఫేస్ టు ఫేస్ చెప్పేవాళ్ళు వచ్చారు అనేది, అది చాలా కైండ్ ఆఫ్ ఆ ఆర్గ్యుమెంట్ నుంచి చాలా బలాన్ని ఇచ్చే పాయింట్. అంటే ఆ పవన్ కూడా ఎలా తిరుగుద్ది ఇప్పుడు బ్రెయిన్లో, ఓకే బయట ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఇదే ఇన్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి తినతో ఆ మెసేజ్ నా కోసం పంపించారా అని ఒక కైండ్ ఆఫ్ డౌట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ రమ్య నిజంగా ఓకే నిజంగా పవన్కి ఆ గేమ్ సెట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తర్వాత జరిగిన డిస్కషన్లో రమ్య ఒక మాట ఉంది, అది అది నిజంగా అంటే ఒక జోక్ గానో లేకపోతే ఏమో మన మాధురి గారు కొంచెం ఆ లింక్ పెట్టడానికి ట్రై చేశారు. పెట్టగానే రమ్యమో ఇంట్లో ఇంకెవరు ఉన్నారండి, ఇంకెవరైనా ఎవరు నచ్చలేదండి, నాకు కొంచెం ఇన్నోసెంట్గా కొంచెం మంచిగా ఉండేది మన పవనే కదా అని చెప్పేసి కొంచెం అలా శృతిలో ఆ లైన్ కలిపేశారు. అది బిగ్ బాస్కి కావాల్సిన ట్రాకా లేకపోతే రమ్య వేసుకుని వచ్చేస్తున్న ట్రాకా నాకు అర్థం కావట్లా. కానీ అట్నుంచి కూడా రమ్య వేసుకొచ్చేస్తున్నారు ఒక ట్రాక్. ఇప్పుడు ఆ ట్రాక్లోకి పవన్ దిగితే ఇంకో నుజ్జే అసలు పట్టాల మధ్యలో నుంచి ఉంటాడు, ట్రైన్ వచ్చి గుద్దేయడం ఇంకా. సో ఇక్కడ పవన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రమ్య గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు, ఆవిడ సైడ్ నుంచి ఆవిడ పాన్స్ ఆవిడ కదుపుకుంటూ వచ్చేస్తున్నారు. రీతుని కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 days వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మాధురి గారేమో రీతుతో మాట్లాడకుండా ఉంటే నేను నీకు నాకు వచ్చిన స్పెషల్ పవర్ నేను నీకు యూజ్ చేస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం, రమ్య వచ్చి నువ్వు ఈ రిలేషన్షిప్స్ అయి పెట్టుకుంటే నువ్వు ఇంకా వెళ్ళిపోవడమే అని చెప్పేసి ఆవిడ చెప్పడం. ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చున్నప్పుడు మాధురి గారు స్టార్ట్ చేసి రీతు నాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పడం. ఎందుకో ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ నడుస్తుంది, ఇది ఎక్కడికి దారి తీయబోతుంది అనేది కూడా నాకు ఒక హింట్ వచ్చేసింది. ఈరోజు రీతు ఈ డిస్కషన్ తర్వాత రెస్ట్ రూమ్లో పవన్ ఒక హగ్ ఇచ్చుకున్నారు. ఎందుకు అంటే పవన్ అంటాడు, నాతో మాధురి గారు అలా అన్నారు, నాకు పవర్ ఇస్తా అన్నారు, నీతో మాట్లాడకుండా ఉంటానంటే, కానీ నేను అలా అయితే నాకు వద్దండి అని చెప్పాను అనగానే రీతు ఒక హగ్ ఇచ్చింది. ఆ హగ్ ఇచ్చిన తర్వాత పవన్ రియాక్షన్ ఇస్ జెన్యున్. తను అబ్బాయికి అమ్మాయికి మధ్య అది జెన్యున్ రియాక్షనే, కానీ అది క్లారిటీ ఇచ్చేసి లేదు అది మనం ఏం తప్పు అనడానికి కూడా ఏం లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ అలా క్లోజ్గా ఉన్నప్పుడు ఇమోషన్స్ లేకపోతే ఫీలింగ్స్ ఒక కామనే. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి పవన్ ఇప్పుడు దాని నుంచి ఎంత దూరం పరిగెట్టాలని ట్రై చేస్తే తను అంత దారుణంగా దాంట్లో చిక్కుకుపోతాడు అనేది నా ఒపీనియన్. సో పవన్ ఇప్పటికైనా కొంచెం ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి ఉంటే ఉంది, దట్స్ ఇట్. దాన్ని దాచేయాలో లేకపోతే ఏదో మసిపూసి మారేడుగా చేయాలి అన్నట్టు ఆడకుండా ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఇది ఒకటి, ఈ విషయం ఒకటి డిస్కస్ చేయాలనుకున్నా. బైండింగ్ ఫోర్స్ పవన్ అన్నాను, నేను ఇంకా స్టిక్ అవుతున్నా, బైండింగ్ ఫోర్స్ పవనే అవుతాడు. కానీ తను పారిపోకుండా దూరం వెళ్లకుండా చూడాలి. మళ్ళీ ఎక్కడ కంటిన్యూ అయిందంటే ఇదే డిస్కషన్ మళ్ళీ కిచెన్లో కూడా దోశలు వేసుకుంటుంటే మన తనుజ గారు పిలిచి ఏదో ఇక్కడ చూడే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు పవన్ గురించి పిలిచారు. పిలిచిన తర్వాత రీతుకి అండ్ పవన్కి మిగతా వాళ్ళతో బాగా మాట్లాడుతూ నాతో ఎందుకు అంత చిరాగ్గా మాట్లాడు ఏదో డిస్కషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ మన తనుజ గారు తెలిసిందే కదా, తనుజ గారికి నాకు ఇందాకేదో ఫన్ కోసం పిలిచా కానీ నాకు ఇప్పుడు చిరాకు వస్తుందని చెప్పి వెంటనే మీరు ఇక్కడ పెట్టుకోద్దు పవన్, అసలు ఇలాంటి గొడవలు ఇలాంటి పెట్టుకోవద్దు, కిచెన్లో పెట్టద్దు, నాకు అసలు నచ్చదని చెప్పి. అది నాకు అర్థం కాలే. పిలిచిందే మీరు, తనుజే పిలిచింది రీతుని, రా రీతు అని చెప్పేసి ఫ్రెండ్లీగా పిలిచేసి అప్పుడు ఆ డిస్కషన్ ఏదో నచ్చకపోతే మీరు ఇక్కడ గొడవలు పెట్టుకోవద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇంకానే అంతే, అదేదో ఇంకా అలా నడుస్తుంది. అండ్ మనకు తెలిసి మనం నేను అనుకున్నట్టే సాయి శ్రీనివాస్ మాత్రం ఏదో డిటెక్టివ్ లాగే ఉన్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని చెప్పేసి నామకరణం చేద్దాం అనుకుంటున్నా శ్రీనివాస్ సాయికి మాత్రం. ఆయన అన్ని మూలలో కూర్చుని ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, ప్లాటింగ్ ఏంటి అని చెప్పేసి అక్కడ తెలుసుకుందని వేరే ఎవరితోనో డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నా. అది వాళ్ళకి చెప్పాలనో వాళ్ళకి అక్కడున్న ప్లేయర్కి చెప్దామని కాదు, కెమెరాలకు చెప్దాం అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ బయట పెట్టుకోవాలని చెప్పేసి ఒక పర్సన్ పట్టుకుని ఆయనకు అనిపించిన అబ్జర్వేషన్స్, ఆయన తెలుసుకున్న డిటెక్టివ్గా స్పైగా ఆయన తెలుసుకున్నాయని ఆయన చెప్పేస్తున్నారు. కానీ
ఆయన అబ్జర్వేషన్స్ మాత్రం బాగున్నాయి. ఈరోజు మనకి ఆ చిన్న ముక్క అయినా ఆ రమ్య ఆ డిస్కషన్ అనేది ఆయన తీసుకెళ్ళి తనుజాకి చెప్పారు. పోయి తనుజాగే చెప్పారు, రేపు పొద్దున్న ఆవిడేం గొడవ చేసేస్తుందో, నా రీతుకు మోసం చేస్తున్నవారు నువ్వు అని చెప్పి ఆవిడ గుండెలు బాధేసుకుని ఏడ్చేస్తే ఇంక మనం ఏం చేసేదేం లేదు అనుకోండి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో అది అక్కడ డిస్కషన్ అదొక సెగ్మెంట్ కింద నడిచింది. ఇప్పుడు మనం ఇంట్లో మాట్లాడుకోవాల్సింది ఇంకో సెగ్మెంట్ ఏంటంటే, రాత్రి నిద్రపోయినప్పుడు మళ్ళీ చెప్పినట్టు మూవీ అక్కడ మన తనుజ గారు లేచి ఇమాన్యుల్ అందరి నేములు అందరి పేర్లు చెప్పి గుసగుసలు ఆడద్దని చెప్పి బిగ్ బాస్ అన్నారు. తనుజ లేచి ఇమాన్యుల్ టార్గెట్ చేసి ఏ ఇమాన్యుల్ అని చెప్పేసి ఏదో అరిచింది. అరవగానే ఇమాన్యుల్కి ఈరోజు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, మన ముందు నుంచి మాట్లాడుకుంటుంది. మళ్ళీ ఇక్కడ మన సర్కిల్ కంప్లీట్ అయింది ఈరోజు. ఇమాన్యుల్ ఏదన్నా కామెడీగా తీసుకుంటాడు అన్న ఒక లైట్ టోన్లో తీసుకుంటాడు అని చెప్పేసి తిన కోప్పడిపోవడం అవన్నీ ఇప్పుడు వరకు భరించాడు. కానీ నిన్న నైట్ మాత్రం ఇంకా ఇమాన్యుల్ కోపం వచ్చింది. ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు వచ్చినాయి, కానీ నువ్వు స్పెషల్గా ఇమాన్యుల్ అని చెప్పి అరవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళని బాండ్స్ వాళ్ళు మాత్రం కోప్పడిపోతే నీకు దూరం అయిపోతారని నీకు ఉంది. ఇమాన్యుల్ మాత్రం కోప్పడ్డు దూరం అవడు, ఏదైనా లైట్గా తీసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటుంది. నేను చెప్తా, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను తనుజకి, అసలు మామూలుగా ఉండదు నాతో అని చెప్పేసి ఈరోజు చాలా ఫీల్ అయ్యాడు. కరెక్టే పాయింట్ అది. అరిచినప్పుడు అందరినీ అంటే ఒక అర్థం ఉంది. ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ కోపం రావాల్సి సహజమే కదా, ఓకే వాళ్ళు చేసిన తప్పే, కానీ అందరిని అనకుండా ఇమాన్యుల్ అనేది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, అక్కడ పడుకున్న వాళ్ళందరూ ఇమాన్యుల్లే చేశాడు, ఇమాన్యుల్లే గుసగుసలు ఆడుతున్నాడు అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి అది కరెక్ట్ కాదు కదా. సో అది మాత్రం తనుజ గారు కొంచెం అర్థం చేసుకోవాలి. ఆవిడకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు తెలియట్లేదు కానీ. సో అది అక్కడ కొంచెం ఇమాన్యుల్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటాడు మా తనుజకి అగేన్స్ట్గా అనేది మనం చూడాలి. మోస్ట్లీ నామినేషన్లోనే ఉంటుంది. నామినేషన్లో వెళ్ళి చేతికి వస్తే తనుజ ఆ రోజున అరిచింది నాకు నచ్చలేదని చెప్పేసి నామినేట్ చేసేస్తారు. సో మోస్ట్లీ అదే అవుతుంది స్టెప్. ఇంకా అంతే, తర్వాత ఇంకన్నీ మోస్ట్లీ ఇంకా ఫిల్లర్సే, పెద్ద గొడవలు ఏం జరగల. అక్కడ మళ్ళీ ఆయిషాతో పవన్ వెళ్ళి ఆ గిన్నె గురించి మళ్ళీ ఏదో క్లారిటీ తీసుకున్నారు. ఆయిషా మళ్ళీ అలా కాదు ఇలా అని చెప్పేసి ఏదో క్లారిటీ, కానీ ఇట్స్ చాలా సిల్లీ మ్యాటర్. దాని గురించి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో ఏదైనా మిస్ అవుతున్నాను, ఆ ఇష్యూలో ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఇంకేమైనా మిస్ అయ్యాను అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మాత్రం మళ్ళీ ఇమాన్యుల్, ఇంకా మన బిగ్ బాస్ గారు ఎలా అంటే ఇమాన్యుల్కి ఇచ్చే చెక్స్ ఒక 2-3 అదే అమౌంట్ వేసేసి ఒక డబుల్ ట్రిపుల్ చేసి ఇవ్వాలి. అసలు ఏమీ లేదు ఈరోజు ఎపిసోడ్లో. అసలు బిగ్ బాస్కి ఏం పెట్టాలో కూడా తెలియకుండా ఉన్న టైంలో ఒక పెద్ద స్కిట్ చేశాడు మన ఇమాన్యుల్. అపరిచితుడు స్కిట్ చేశాడు, అసలు సూపర్. అసలు ఎండింగ్ మాత్రం నవ్వించడం అసలు చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను స్కిట్ మాత్రం. ఇమాన్యుల్ మాత్రం అసలు ఎక్కడ గేములు నాకు రావట్లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోకుండా తన పోర్షన్ ఆఫ్ టైము తన టాలెంట్ని యూజ్ చేసుకొని తన టైం తీసుకుంటున్నాడు. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. అంటే కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఆప్షన్ వచ్చినప్పుడు లేకపోతే నా ఛాన్స్ వచ్చినప్పుడు నిరూపించుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ లేదు, ఇమాన్యుల్ మాత్రం ఛాన్స్ ఉన్నా లేకపోయినా నా టైం నేను సృష్టించుకోవాలి, నా స్పేస్ నేను తీసుకోవాలి అని చెప్పేసి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇమాన్యుల్ రాగానే మా అమ్మగారు సంజన గారు కూడా వచ్చేసి, అత్తగారు కూడా ఇంకా ఆవిడకి ఎక్కడ రోల్ ఉన్నా లేకపోయినా ఒకటే రోల్, ఆవిడకి ప్రతి స్కిట్లో ఒకటే రోల్, ఇమాన్యుల్ అమ్మనే. ఇమాన్యుల్ ఏది చేసినా ఏది జరిగినా ఆవిడ అమ్మగా వచ్చేసి నా కొడుకుని ఇలా చేస్తారా, నా కొడుకురా అదే ఆవిడ స్టాండర్డ్ డైలాగ్ ఇంక ఈ సీజన్ మొత్తానికి. సో అది కూడా బాగుంది. అండ్ రమ్య కూడా కరెక్ట్ టోన్ పట్టుకుంది. రమ్య కూడా ఎక్కడ ఏమంటారు ఒక ప్లేయర్ని అయిపోవాలి లేకపోతే ఏదో మాస్టర్ మైండ్ నేను చాలా స్ట్రాంగ్ని అన్న ఒక జోన్లోకి వెళ్లకుండా కరెక్ట్ మీటర్ ఇమాన్యుల్ క్యాచ్ చేసి ఇమాన్యుల్ ఫన్లో తను కూడా వచ్చి రావడం, తనకు కూడా స్క్రీన్ స్పేస్ రావడం. రమ్య కూడా గేమ్ బాగా ఆడుతున్నారు. కానీ ఏంటంటే ఈ పవన్ ఇష్యూలో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మన రమ్య గారు ఆల్రెడీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అమ్మాయిలు అసలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అబ్బాయిలు ఎవరైనా దగ్గరకు వచ్చి ఏదైనా చేస్తే అసలు కొట్టేయాలి అది ఇది అని అన్నారు కదా. సో ఇప్పుడు ఏమైనా అంత దూరం వెళ్ళకుండా అలా పై నుంచి ఒక ట్రయాంగిల్ ఏదైనా ఫామ్ అయినట్టు చూపించి అక్కడక్కడ అలా తెగిపోతుందేమో చూడాలి. లేదంటే రేపు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం ఎలాగైనా ఆ ఆప్షన్ వచ్చినప్పుడు. అదనమాట ఈరోజు ఎపిసోడ్లో. అంతే, మోస్ట్లీ అవే జరిగినాయి. అండ్
చెప్పాను కదా, ఎలిమినేషన్కి ఓటింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఓట్స్ గట్టిగా వేయండి. ఎందుకంటే ఈసారి బాగా టైట్గా ఉంది. నా ఒపీనియన్ చెప్పాలంటే సుమన్ గారికి ఒక లాయల్ ఫ్యాన్ బేస్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్ వచ్చేసింది. సో ఆయన గేమ్ ఎంత బాగా ఆడినా ఆడకపోయినా ఆయన ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యారు అనుకోండి. కానీ ఒక స్ట్రాంగ్ బిగ్ బాస్ మెటీరియల్గా ఉన్నా లేకపోయినా ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనకంటూ ఒక ఓటింగ్ ఉంది. సో ఇప్పుడు లాస్ట్లో కింద ఉండే ఇద్దరు ముగ్గురు మోస్ట్లీ ప్లేయర్సే అవుతారు. సో ఆ ప్లేయర్స్లో ఏ ప్లేయర్ని మీరు ఉంచాలనుకుంటున్నారు, ఏ ప్లేయర్ వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటున్నారు అనేది మీ హ్యాండ్స్లో ఉంది. సో మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం ఓట్స్ వేసుకోండి. ఈసారి మాత్రం చాలా టైట్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వీక్. సో అది అయిన తర్వాత, ఎలిమినేషన్ అయిన తర్వాత మళ్ళీ మన తిట్లు మనం స్టార్ట్ చేద్దాం. అదనమాట. సో ఈరోజు నేను ఏమైనా మిస్ అయ్యాను అనిపిస్తే మిస్ అయ్యి ఉండొచ్చు, చిన్న చిన్న ఫిల్లర్స్, చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ అవి పర్సనాలిటీ డిఫైనింగ్ టాపిక్స్ ఏం కాదు. సో ఏదైనా మిస్ అయ్యానుకుంటే రేపు మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేసి రేపు ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. సో అదనమాట. రేపు మళ్ళీ ఇదే టైంకి ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు